చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వనపర్తి పట్టణ కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి అంజలిని అర్పించారు। ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తెగువను వీర వనిత ప్రపంచానికి చాటి చెప్పిన మహిళ చాకలి ఐలమ్మ అని అన్నారు। భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని అదే స్ఫూర్తితో చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు। తెలంగాణ వీరనారి ఐలమ్మను స్మరించుకొని అంజలి ఘటించడం జరిగింది। ఇది తెలంగాణ సమాజంలో మహిళలకు అద్భుతమైనటువంటి పాత్ర। ఆనాటి నమ్మక సార్లకి కావచ్చు, రాణి విక్రమ కావచ్చు, ఐలమ్మ కావచ్చు, ఆ స్వతంత్ర కాలంలో అనేక వందల వేలాది మంది మహిళలు తెలంగాణ స్వాతంత్ర పోరాడి చేసినారు। అదేవిధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు। వాళ్ళందరినీ స్మరించుకోవడం, ఐలమ్మను స్మరించుకోవడం ద్వారా వీరవంతలైనటువంటి తెలంగాణ మహిళలందరినీ కూడా స్మరించుకోవడం, స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వాళ్ళ పోరాట స్ఫూర్తిని వర్తమాన సమాజానికి తెలియజేసేటువంటి భాగంగానే ఈ కార్యక్రమాన్ని